నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో ఇందులో మనకి టీచింగ్, నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ సైనిక్ స్కూల్స్ చూసుకుంటే మనకి కోరుకొండ, కలికిరికి సంబంధించిన సైనిక్ స్కూల్స్కి మనకి పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరుకొండకి సంబంధించి అయితే తెలుసుకుందాం. ఈ కోరుకొండ అనేది మనకి విజయనగరం డిస్టిక్లో అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని మెన్షన్ చేశారు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్తే సరిపోతుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే ఇందులో 2 కేటగిరీలకు సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకి బ్యాండ్ మాస్టర్. దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండవు చాలామందికి, సో దీని గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదు. ఇక నెక్స్ట్ మనకి వార్డ్ బాయ్స్. ఇందులో మనకి 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మనకి కాంట్రాక్ట్ బేసిక్ మీద అయితే ఉంటాయి. మనకి కాంట్రాక్ట్ 1 ఇయర్ ఉంటుందా, 2 ఇయర్స్ ఉంటాయి అని చెప్పలేదు. మినిమం అయితే ఖచ్చితంగా 1 ఇయర్ అయితే ఉంటుంది. పే స్కేల్ చూసుకుంటే మనకి 19,620 రూపాయలు అయితే ఉంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 50 సంవత్సరాలుగా అయితే మెన్షన్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. ఈ 3 పోస్టుల్లో మనకి ఈ వార్డ్ బాయ్స్కి ఒకటి ఎస్సీకి రిజర్వ్ చేశారు, మిగిలిన 2 అన్రిజర్వ్డ్కి రిజర్వ్ చేశారు. ఏవైతే ఈ అన్రిజర్వ్డ్కి రిజర్వ్ చేశారో ఈ పోస్టులకు ఓబీసీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు, ఎస్టీ అభ్యర్థులు కూడా అప్లై అయితే చేయొచ్చు. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఇంగ్లీష్లో కొంచెం ఫ్లూయెన్స్గా మాట్లాడే విధంగా కాన్వర్జేషన్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే చూసుకోవచ్చు. మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు, కానీ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అదైతే మీరు గుర్తుంచుకోండి. మనకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మీల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారని మెన్షన్ చేశారు. మనకి మీల్స్కి సంబంధించి కానీ ఏదైతే హౌస్కి సంబంధించిన రెంట్ కానీ అవసరం లేదు, అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని మెన్షన్ చేశారు. ఇది మనకి కోరుకొండకి సంబంధించిన పోస్టులకి సంబంధించిన సైనిక్ స్కూల్ది. ఇక నెక్స్ట్ మనకి కలికిరికి సంబంధించి చూద్దాం. ఇది మనకి చిత్తూరు డిస్టిక్లో అయితే ఉంటుంది. ఇందులో చూసుకుంటే మనకి పీజీటీ బయాలజీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడైతే మనం తెలుసుకోబోయే అన్ని పర్మనెంట్ పోస్టులు, అదైతే గుర్తుంచుకోండి. అదైతే చూస్తే ఇక్కడ మనకి పీజీటీ బయాలజీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది మనకి అన్రిజర్వ్డ్కి కేటాయించారు. అంటే ఈ పోస్టులకి చూసుకున్నట్లయితే మనకి ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి, ఓబీసీకి సంబంధించి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. పీజీటీ అంటే మీకు తెలుసు, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్. దీనికి సంబంధించి మనకి పీజీలో 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. అదేవిధంగా మనకి పీజీలో బాటనీ కానీ, జువాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, మాక్యులర్ బయాలజీ కానీ, అగ్రికల్చర్ బాటనీ కానీ, జెనెటిక్స్ కానీ, అదర్ రిలేటెడ్ ఏవైతే సైన్స్కి సంబంధించి ఉంటాయో వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. మనకి బీఈడీ కూడా చేసి అయితే ఉండాలి, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. మనకి సీటెట్ అయితే క్వాలిఫై అవ్వాలని చెప్పి మెన్షన్ అయితే చేయలేదు. మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అదైతే చూడండి, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా పోస్టులకు అప్లై చేయొచ్చు. మనకి శాలరీ చూసుకున్నట్లయితే యాజ్ పర్ 7th CPC రికమెండేషన్స్ ఆన్ అని మెన్షన్ చేశారు. అంటే మనకి శాలరీస్ దగ్గరగా 50,000 నుంచి అయితే ఉంటాయి. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్గా మెన్షన్ చేశారు. అంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ, ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రికల్, స్కూల్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న ఎవరైనా సరే పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇవి కూడా మనకి పర్మనెంట్ పోస్టులు. వీటికి కూడా మనకి శాలరీస్ అనేవి యాజ్ పర్ 7th CPC రికమెండేషన్స్ ప్రకారం అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఏజ్ చూసుకుంటే మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 50 ఇయర్స్గా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడైతే అడగలేదు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇంటర్మీడియట్లో ఎవరికైతే సైన్స్ సబ్జెక్ట్ ఉంటుందో వారైతే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీకి కానీ, ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్కి కానీ, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి కానీ అప్లై అయితే చేయొచ్చు. ఇవి కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటాయించారు. ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అన్రిజర్వ్డ్ కేటాయించారు కాబట్టి ఈ పోస్టులకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. ఎటువంటి డౌట్స్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ మనకి స్కూల్ మెడికల్ ఆఫీసర్. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇది మనకి పార్ట్ టైం మాత్రమే. దీనికి సంబంధించి MBBS అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. సో దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే MBBS చేసిన వాళ్ళు ఎవరు ఈ పోస్టులకి అయితే అప్లై చేయరు, ఎందుకంటే వారికి ఇంకా ఎక్కువ శాలరీస్ వస్తే బయట చేసుకున్నా సరే. ఇక నెక్స్ట్ మనకి ఫైనల్గా లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది మనకి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉంటుంది. మనకి కలికిరిలో రిలీజ్ అయిన అన్ని పోస్టులు పర్మనెంట్ పోస్టులే, కానీ ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ మాత్రం కాంట్రాక్ట్ బేసిక్ మీద అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే
40 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఏదైతే విండోస్ ఉంటాయో వాటి మీద, ఆపరేటింగ్ సిస్టమ్ మీద, ఎంఎస్ డాస్ మీద, అదేవిధంగా ఎంఎస్ వర్డ్, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ విండోస్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పవర్ పాయింట్ మీద ఇవైతే గుర్తుంచుకోండి. దీనికి శాలరీ చూసుకుంటే 15,000 అయితే ఉంటుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 50 సంవత్సరాలుగా మెన్షన్ అయితే చేశారు. ఇదైతే చూసుకోవచ్చు. మనకి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న వారికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఏదైతే కలికిరిలో ఉన్న పోస్టులు ఉన్నాయో వాటికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు అనేది డీడీ రూపంలో అయితే పే చేయాలి. అంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే పే చేయాలి. అంటే మనకి 500 రూపాయలు అనేది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వీరికి 250 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి. మనకి పంపించవలసిన అడ్రస్ కూడా మెన్షన్ చేశారు కలికిరికి సంబంధించి. మనకి చూసుకుంటే ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 517234. ఇది మనకి కలికిరికి సంబంధించి మనం డీటెయిల్స్ పంపాల్సినటువంటి అడ్రస్. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఏదైతే ఈ అప్లై చేయాలి పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ ఫామ్ మనకి కలికిరి సైనిక్ స్కూల్స్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి కలికిరి సైనిక్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నాం. ఇక్కడ మనకి చూసుకుంటే ఒకటి స్క్రోల్ అవుతుంది. లేటెస్ట్ న్యూస్ ఫర్ డౌన్లోడ్ ది అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ అని కనపడుతుంది. ఇక్కడ నేను డౌన్లోడ్ మీద క్లిక్ అయితే చేశాను. స్క్రోల్ అయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అని చెప్పి స్టార్టింగ్లోనే కనపడుతుంది. దీని మీద అయితే నేను క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అవుతుంది. మీరు చూస్తుండండి. మొత్తం డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్ కోరుకొండకి అయితే పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. వీటికి మనకి ఇవి ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్ మీద పోస్టులు. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి కలికిరికి సంబంధించి ఇవి మనకి పర్మనెంట్ పోస్టులు. ఇవైతే గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కోరుకొండకు చూసామో అవి కాంట్రాక్ట్ బేసిక్ మీద, కలికిరికి సంబంధించినవి పర్మనెంట్ పోస్టులు. అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయింది. అప్లికేషన్ ఫామ్ను ఓపెన్ చేస్తున్నాను. ఇక చూసుకుంటే ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయాలి. మనం ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో ఆ పోస్ట్కి అయితే నేమ్ అయితే రాయాలి. మిగిలిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. డీటెయిల్స్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసు. ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలో. అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మీరు ఒక ఎన్వలప్ మీద పోస్ట్ అయితే చేయండి. ఎన్వలప్ మీద 25 రూపీస్ నుంచి మోర్ దెన్ ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్న స్టాంప్ అయితే అంటించండి. అదైతే గుర్తుంచుకోండి. మీకు ఏదైతే సైనిక్ స్కూల్ కోర్స్ సంబంధించి పోస్టులకు అప్లై చేయాలో వాటికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అప్లికేషన్ సెండ్ చేయాలి. కానీ ఏదైతే సైనిక్ స్కూల్ కోరుకొండకు సంబంధించి ఉంటుందో దానికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎటువంటి అప్లికేషన్ కూడా లేదు. జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు సైనిక్ స్కూల్ కోరుకొండకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అదేవిధంగా కలికిరికి సంబంధించిన లింక్ ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఇస్తాను. మరొకసారి చెప్తున్నాను, మనకి కోరుకొండకు సంబంధించి ఉన్న పోస్టులు అనేవి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉంటాయి. కలికిరికి సంబంధించి ఉన్నవి పర్మనెంట్ పోస్టులు. అదైతే గుర్తుంచుకోండి. మనకి కోరుకొండకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎటువంటి అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్తే సరిపోతుంది. కలికిరికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అప్లికేషన్ కూడా ఆఫ్లైన్లో అయితే సెండ్ చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి జనరల్ ఓబీసీ అభ్యర్థులకి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 250 రూపాయలు. అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన ప్రతి లింక్ అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన ప్రతి లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.